ఏ శుభకార్యానికైనా శుభారంభం. సో మీరు ఒక మాట అన్నారు, నేను సక్సెస్ఫుల్ హస్బెండ్ కాకపోవచ్చా కానీ సక్సెస్ఫుల్ ఫాదర్ అన్నారు. పిల్లలకి ఎంత ఏజ్ ఉంటుంది మీరు ఇద్దరు విడిపోయేటప్పుడు? 9-10 అంతే. అట్లీస్ట్ అసలు తెలియదు వాళ్ళకి, ఏం తెలియదు ప్రపంచం. 9-10 లో కొంచెం తెలుసు డెఫినెట్ గా, వీళ్ళిద్దరికి ఏదో గొడవ అది ఇంత తెలుసు డెఫినెట్ గా. నేను దీన్ని అరవాన్లో అంతంగా చెప్తున్నా, అరవాన్లో చెప్తాను, మీరు దాని యువతలు మీరు తెలుగులో చెప్పండి. మా అమ్మకి ఆఫ్టర్ మ్యారేజ్ మా అమ్మకు వచ్చి నేను వచ్చి మంచి సన్ లేదని ఒక ఫీలింగ్, బికాస్ నువ్వు మంచి హస్బెండ్ గా ఉండవు ట్రై చేస్తావు, సో యువర్ నాట్ మై సన్, అలాంటి ఫీలింగ్ మా అమ్మకి. మీ అమ్మకు ఉంది? మా అమ్మకు ఉండింది అప్పుడు, బిఫోర్ డైవర్స్ ఉండింది. ఇప్పుడు అమ్మ రూమ్ వచ్చి కింద హాల్, వైఫ్ రూమ్ వచ్చి పైన. నేను ఇక్కడ అమ్మ అని ఉంటే అమ్ము అట్టనే, నా వైఫ్ నా అమ్ముని దా పిలుస్తున్నా, నేను అమ్ముని పైన పోతున్నా, మా అమ్మ ఇక్కడ కింద ఉంటే అట్లా చూస్తారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఇలా అయిపోయింది. సో వాళ్ళకు ఒక అప్సెట్, ఇప్పుడు వీడు నాకు మంచి సన్ కాదు, మేబీ మంచి హస్బెండ్. ఒకదాని నాకు నా వైఫ్ ప్రాబ్లం వచ్చేప్పుడు ఐ వాంట్ టు బికమ్ ఏ మంచి ఫాదర్, గుడ్ ఫాదర్ అనిపించింది మీకు? నాకు ఫీల్ అయింది, అట్లీస్ట్ నేను దీన్ని మాత్రమే సేవ్ చేసుకోవాలి అనేసి ఫీలింగ్ వచ్చింది. సో నేను చెప్తాను, நல்ல பையனா இருக்க முடியாம நல்ல பொண்டாட்டியும் நல்ல ஹஸ்பண்டாவும் இருக்க முடியலனா கூட நல்ல அப்பாவா இருக்கிறது எனக்கு பிடிச்சிருந்தது. ஓகே. சோ அது என்னுடைய பாசிபிலிட்டி, எனக்குள்ள இருக்குது அது. பட் இந்த ஹஸ்பண்ட் வைஃப்ங்கிறது ரெண்டு ஹார்ட் சம்பந்தப்பட்டது. ஆமா. సో అప్పో ఎనాల అది మేనేజ్ పண்றதுல కొంచెం ప్రాబ్లం. అప్పుడు 9-10 ఇయర్స్ నుంచి పిల్లల్ని మ్యారేజ్ అయ్యాక మీరు నాతోనే ఉన్నారు, ముగ్గురు నాతోనే ఉన్నారు. కొంచెం ఫ్యూ ఇయర్స్ దాని తర్వాత దగ్గరికి వెళ్ళలేదా పిల్లలు? కొంచెం దినాల తర్వాత నాతో పెద్ద అమ్మాయి వాళ్ళతోనే సీత, ఇప్పుడు వాళ్ళతోనే ఉంటారు. ఓకే. ఇద్దరు మాత్రం నాతో ఉంటారు. ఓకే. పార్థిబన్ గారు, ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడే పార్థిబన్ గారికి ఇండస్ట్రీలో ఎనిమీస్ ఉంటారు. మా ఎనిమీస్ ని స్ట్రైట్ ఫార్వర్డ్ గా లేకపోతే బాగా మాట్లాడాడని మీకు లవ్ చేసే పర్సన్స్ ఉంటారు. ఎప్పుడన్నా ఇబ్బందులు పడ్డారా సార్ దానివల్ల? లేదు, నాకు వెనక ఏం వాళ్ళు మాట్లాడతారో నాకు తెలియదు. నాకు వెనక మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే విల్ అప్రిషియేట్ మై ఫ్రాంక్నెస్. ఓకే. అది అట్టమా నాకు ఏదైనా ఎనిమీస్ ఉంటట నాకు తెలియలేదు. ఒకసారి రెహమాన్ గారి షోలో ఏదో గొడవపడి మైక్ ఇసిరేసి అది ఏంటి సార్ ఆ ఇన్సిడెంట్ అసలు? నో, అది వచ్చి 2-3 days నిద్ర లేకుండా ఫంక్షన్ కోసం నిండా ట్రై చేసి ఎదిని మిస్ అవ్వకూడదు. బికాస్ రెహమాన్ గారు లాగా ఒక లెజెండ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు అనేసి ప్లాన్ చేస్తుంది. దాంట్లో ఏదో గొడవ వచ్చేప్పుడు నాకు అవుట్ ఆఫ్ మై కంట్రోల్ ఐ త్రో ద మైక్, బట్ ఇట్ బికమ్ ఏ వైరల్. రెహమాన్ గారు దాన్ని అప్రిషియేట్ చేశారు. ఇదిదా వైరల్ రీజన్, ఇదిదా బెస్ట్ థింగ్ హ్యాపెన్ ఇన్ ద షో. ఐ వాస్ అప్సెట్, అయ్యో ఎందుకు రామని చేసి అనేసి. అతను ఆయన చెప్పినారు, ఆ షో పెద్దదిగా బయట వచ్చిందంటే దానికి రీజన్ వచ్చి ఆ మైక్ తిరిగివేసింది. ఇట్ వాస్ నాట్ ప్లాన్డ్. సమ్ టైమ్ గుడ్ థింగ్ హ్యాపెన్స్ బై ఎ బ్యాడ్ థింగ్. అవును.